తెలుగు సినిమా అంటేనే ఇవాళ ప్రపంచంలో అత్యధికంగా వసూళ్లు సాధించే సినిమాగా ఇప్పుడు మనకి అందుబాటులో ఉంది. కానీ ఒకప్పుడు ఈ సినిమా ఎన్ని ఆటుపోట్లు పడి వచ్చిందో మనకి తెలియాలంటే దీని చరిత్రలోకి వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు మనం తెలుగు సినిమా లేదా టాలీవుడ్ అంటున్నాం. ఈ సినిమాని మనకి మొట్టమొదట తెలుగు వారికి పరిచయం చేసింది ప్రఖ్యాత నిర్మాత రఘుపతి వెంకయ్య నాయుడు. 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సహించారు ఈయన. అప్పుడు ఏయో కొన్ని ఇంగ్లీష్ సినిమాలు, మనకి అక్కడక్కడ హిందీ సినిమాలు ప్రదర్శితమయ్యేవి. అది పెద్ద పెద్ద సిటీల్లోనే థియేటర్లు కూడా అంత ఉండేవి కాదు. హోటల్స్ లో, మండపాల్లో ఈ సినిమాల్ని ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఒకసారి ఈ తెలుగు సినిమా పితామహుడైనటువంటి ప్రసిద్ధిగాంచిన రఘుపతి వెంకయ్య నాయుడు గారు భీష్మ ప్రతిజ్ఞ అను నిశ్శబ్ద చిత్రాన్ని నిర్మించడం జరిగింది. కోస్తాంధ్రలో ప్రపదమైన ఫిలిం స్టూడియో అయిన దుర్గా సినీ టౌన్ ని నిడమర్తి సూరయ్య రాజమండ్రిలో స్థాపించాడు. అసలు ఈ రఘుపతి వెంకయ్య నాయుడు గారు సినీ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చారో మనం తెలుసుకుందాం. ఈయన సంఘ సంస్కర్త దివాన్ బహదూర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు సోదరుడే. రఘుపతి వెంకయ్య నాయుడు ఈయన సొంతూరు ఇప్పుడు మనం మచిలీపట్నం అని పిలుచుకునే అప్పటి బందర్ అన్నమాట. ఈయన మచిలీపట్నంలో తెలగవీర యోధుల కుటుంబానికి చెందిన వారిన. వీరి తండ్రి, తాత, ముత్తాతల కాలం నుండి సైన్యాలలో సేనా నాయకులుగా పనిచేసేవారు. అలాగే వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో బ్రిటిష్ వారి సైన్యాలలో వీళ్ళది రెజిమెంట్ అన్నమాట, తెలగ రెజిమెంట్. దీనిలో సుబేదారులుగా వీళ్ళు సేవలు అందించడం జరిగింది. మన రఘుపతి వెంకయ్య నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీ మచిలీపట్నంలో ఉండేవాళ్ళు అనమాట. వీరు 15 అక్టోబర్ 1969లో జన్మించారు. తన 17 ఏట రఘుపతి వెంకయ్య నాయుడు గారు ఫోటోగ్రఫీలో ఈయనకి మంచి ఇంట్రెస్ట్ ఉండేది. ఈయన తన 17 ఏట వెంకయ్య ఫోటోలు తీయడం మొదలు పెట్టారు. 1910లో ఒక క్రోమో మెగాఫోన్ ను 4000 అడుగులు ఫిలిం ను విదేశాల నుండి తెప్పించుకొని వాటిని ప్రదర్శించడం ఆరంభించారు. ఒక టూరింగ్ టెంట్ ద్వారా ప్రదర్శనిస్తూ అతను అప్పటికి మూగ సినిమాలకు సంగీతం వంటి ఆకర్షణలు కొన్ని ఎగస్ట్రా ఆకర్షణలు జోడించేవాళ్ళు అనమాట. అప్పుడు టూరింగ్ టాకీస్లు అంటే ఎలా ఉండేవి అంటే, మన పల్లెటూరులో అయితే చాలా దారుణంగా ఉండేవి. నేల మీద కూర్చొని చూడటం, ఎవరన్నా ఇంటి దగ్గర నుంచి ఏదో ఒకటి కొన్ని సాపలు గాని లేకపోతే గోని సంచులు గాని తెచ్చుకుని అవి ఇసుక మీద వేసుకుని కూర్చొని చూసేవాళ్ళు. చుట్టూరు తడిగిలు కట్టేసి ఉండేవి. నేల మీద కూర్చొని సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళు ప్రజలు. అప్పుడు ఎంత అంటే టికెట్ అణ కానీ అణ ఆ పైసల్లో ఉండేది ఆ టైంలో. ఈయన మూగ సినిమాలకు ఆ టూరింగ్ టాకీస్ లో ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు. 1912లో మద్రాసులో జేఈటీ అనే సినిమా థియేటర్ నిర్మించారు. తర్వాత క్రౌన్ గ్లోబ్ సినిమా హాళ్లను కూడా నిర్మించారు. తన కుమారుడు రఘుపతి సూర్య ప్రకాష్ ను, అంటే ఈయన ఆర్ఎస్ ప్రకాష్, సినిమా నిర్మాణం నేర్చుకోవడానికి విదేశాలు పంపడం జరిగింది. ప్రకాష్ జర్మనీ, ఇటలీ, అమెరికా దేశాలు పర్యటించారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్శకుడు సిసిల్ బి డెమిల్లీ, ఈయన ఒక పెద్ద దర్శకుడు. ఆ టైంలో 10 కమాండ్మెంట్స్ అనే ఒక ప్రసిద్ధమైన చిత్రాన్ని నిర్మిస్తున్నప్పుడు ప్రకాష్ అతని దగ్గర కొంతకాలం పనిచేశారు. ప్రకాష్ తిరిగి వచ్చిన తర్వాత ఆయన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సినిమా నిర్మాణ సంస్థ ఒకటి స్థాపించడం జరిగింది. 1921లో స్టార్ ఆఫ్ ది ఈస్ట్ అనే నిర్మాణ సంస్థ ఒకటి స్థాపించారు. 1921లో భీష్మ ప్రతిజ్ఞ అనే ఒక మూకీ చిత్రాన్ని నిర్మించారు. ఇది మాటలు లేని సినిమా. ఇది మొట్టమొదటి మన తెలుగు వాళ్ళు నిర్మించినటువంటి సినిమా అనడం మనకి ఎంత గౌరవంగా అనిపిస్తుంది. ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రాల్లో ఈయన నటిస్తూ కూడా ఉండేవాడు. ఈ భీష్మ అనే పాత్రను కూడా ప్రకాష్ పోషించడం జరిగింది. డి కాస్టెల్లో అనే ఒక ఆంగ్ల యువతి ఈ చిత్రంలో గంగ పాత్రను ధరించడం జరిగింది. ఆ తర్వాత చాలా సినిమాలు తీశారు వీళ్ళు. తండ్రి కొడుకులు, మత్స్యావతార్, నందనార్, గజేంద్ర మోక్షం వంటి ఇంకెన్నో సినిమాలు మాటలు లేనివి తీసి తర్వాత ప్రసిద్ధులైన సి పుల్లయ్య, వైవీరావులు ఈ ప్రకాష్ దగ్గర శిష్యరికం చేరటం జరిగింది. అక్కడ పుల్లయ్య, వైవీరావులు శిష్యరికం చేరి వాళ్ళ ప్రస్థానాన్ని అక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ పుల్లయ్య, వైవీరావులు మనకు ఇప్పటికీ కొన్ని చిత్రాలు ఉండేవి. సి పుల్లయ్య అంటే ప్రసిద్ధ దర్శకుడిన. ఈయన తీసిన సినిమాలు మనకి లవకుశ, నందమూరి తారక రామారావు గాని పాత సినిమా కూడా ఒకటి ఉంది. అలాంటి సుప్రసిద్ధమైన సినిమాలు తీసినటువంటి దర్శకులు వీళ్ళు ఈయన దగ్గర శిష్యులుగా చేరడం జరిగింది. తర్వాత తమిళ సినిమా నిర్మాత ఏ నారాయణ్ తో కలిసి గ్యారంటీడ్ పిక్చర్ కార్పొరేషన్ అనే ఒక జనరల్ ఫిల్మ్ కార్పొరేషన్ స్థాపించడం జరిగింది. ఈ కార్పొరేషన్ లో విశ్వామిత్ర,
మాయా మధుసూదన, పాండవ నిర్వహణ, రాజా ఆఫ్ రాజస్థాన్ వంటి మరికొన్ని మూగ సినిమాలు తీయటం జరిగింది. 1941లో తన 72వ ఏట రఘుపతి వెంకయ్య స్వర్గస్థులైనారు. ఈయన చనిపోయే నాటికి అప్పులు చాలా మొత్తాల్లో చెల్లించవలసి ఉంది. అతని చివరి కాలానికి ఏమీ ఆస్తి మిగలలేదు. ఇదండి మన తెలుగు చిత్ర పితామహుడి యొక్క చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.